బ్రేకింగ్స్ తో సిద్ధంగా ఉన్నారు దీప్తి. ఎస్, సో ఈ రిజల్ట్స్ మీద ముఖ్యమంత్రి రేవంత్ చాలా సీరియస్గా ఫోకస్ చేశారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్న విషయం మనకు తెలిసిందే. థర్డ్ డే కూడా ఢిల్లీ పర్యటనలోనే ఆయన చాలా బిజీగా గడుపుతున్నారు. అయితే ఢిల్లీ నుంచే మున్సిపల్ ఎన్నికల ఫలితాల మీద ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. సో ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై అయితే ఆయన చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. అనేక మార్లు ఆ విషయం చెప్పారు కూడా సభల్లో కూడా. మున్సిపల్స్లో కాంగ్రెస్దే విజయం అని చెప్పి అధిష్టానానికి కూడా ఆయన ఒక రిపోర్ట్ ఇప్పటికీ ఇచ్చున్నారు. సో ఇవాళ కూడా ఆయన పలువురు కేంద్ర మంత్రుల్ని కలవబోతున్నారు. నిన్న ఆల్రెడీ 4 కేంద్ర మంత్రుల్ని కలిశారు. రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో కూడా నిన్న రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇవాళ కూడా ఆయన షెడ్యూల్ చాలా టైట్గా ఉంది. కానీ అంత బిజీ షెడ్యూల్లో కూడా ఇవాళ ఆయన మున్సిపల్ ఎన్నికల ఫలితాల మీద చాలా సీరియస్గా ఫోకస్ చేయబోతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెప్పించుకుని ఏం జరుగుతోంది అన్నది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అక్కడే ఉన్నారు కాబట్టి అధిష్టానానికి కూడా దానికి సంబంధించి నివేదించబోతూ ఉన్నారు. సో ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్గా మాట్లాడారు. అప్పుడు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో కాన్ఫిడెన్స్ అన్నది చాలా స్పష్టంగా కనిపించింది. రాబోయే 10.5 ఏళ్ళు సీఎం కుర్చీ తనదే అన్నారు రేవంత్. తనని టచ్ చేసేవారే లేరు అన్నారు. తెలంగాణకు తానే రాజు, తానే మంత్రి అంటూ సినిమా స్టైల్లో కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సో హీఈస్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు మనదే. పాపులర్ టైటిల్ ఎగ్జాక్ట్లీ. ఈసారి చిట్ చాట్లో ఆయన చేసిన కామెంట్ మాత్రం చాలా అంటే పార్టీలో విత్ ద పార్టీ కూడా ఎవరు పోటీ లేరనా ఉద్దేశం? పార్టీలో కూడా లేరు కదా న్యాచురల్ గా. వాళ్ళ దాంట్లో వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు, వీళ్ళ దాంట్లో వీళ్ళు ముగ్గురు కొట్లాడుకుంటారు. మా దాంట్లో అందరు ఏకమవుతున్నారు. ఇప్పుడు గతంలో ఉన్న పోటీ అయితే ఇప్పుడు కనిపించట్లేదు. సహజంగా అంటే కాంగ్రెస్ పార్టీలో అలా ఉండదు కదా. ఉండదు, కానీ కంపిటెంట్ కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు పరిస్థితుల్లో తను సక్సెస్ఫుల్గా పోతున్న క్రమంలో నేను బీఆర్ఎస్ మీద కామెంట్ చేయాలనేది కాదు, కానీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నట్టుగా కనపడుతున్నా కూడా ఎక్కడో కల్లోలం కనపడుతున్నది కడుపులో. వాళ్ళిద్దరికి పొంగతనం లేదు. ఒకవైపు కవితమ్మ బయటకు వెళ్ళి టార్గెట్ చేస్తున్నది ఇండైరెక్ట్గా కేసీఆర్ గారి మీద, ఇద్దరిని డైరెక్ట్గా చేస్తున్న పరిస్థితి. సో మా వీళ్ళేమో మా మిత్రులు బీజేపీ సమస్య లేదంటే కనపడుతుంది కాంగ్రెస్ పార్టీ ఈసారి. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒకరు ముఖ్యమంత్రి ఉంటే ఇంకో 4 కాంపిటేటర్స్ ఆల్రెడీ ఉంటారు. వాళ్ళు ఆయన గుంజే ప్రయత్నం చేస్తుంటారు. చాలా చూసే అలాంటిది ఇక్కడ. ఇప్పుడు ఏంది కన్సాలిడేషన్ మాకు మొన్న ములుగులో కనపడ్డది క్యాబినెట్ భేటీలో వాళ్ళలో ఉన్న ఐక్యత. కానీ ఇక్కడ బీజేపీ కూడా ఇప్పుడు ట్రయాంగిల్ బై చతుర్ముఖ పోటీ మొదలవుతున్నది. ఎందుకంటే ఫెయిల్యూర్ లీడర్షిప్ నుంచి సక్సెస్ వైపా, లేకపోతే సక్సెస్ కోసం కన్సాలిడేషన్ అనేది వాళ్ళు ఇంకా కన్ఫ్యూజన్లో ఉంది. కాబట్టి అరగంట స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే ఇక కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన అప్డేట్స్ మనకి అందాల్సి ఉంది. కానీ ఈసారి బ్యాలెట్ కావడంతో ఒక్కొక్కటి చాలా మాన్యువల్గా లెక్కించేటువంటి ప్రాసెస్ కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది. ఒకసారి ఫలితాలు రావడం స్టార్ట్ అయితే మాత్రం చాలా వేగంగా వస్తాయి. కానీ అంతకుమించి కొంత ఆలస్యంగా మనకి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి.